వాడు వచ్చేలోనే నువ్వు మనిషిలా మాడడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? మొత్తం ఎత్తుకుదాం పాటు. నువ్వు అటు సైడ్ ఎత్తుకు, నేను ఇటు సైడ్ ఎత్తుకుతా. మరి నేనేటో ఎతకాలరా? నాకేం తెలుసురా, నువ్వు కూడా ఎటోకెళ్ళి ఎత్తుకు. అరే నువ్వేమైనా మాట్లాడినవారా? నేను మాట్లాడినా. ఇడే 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 ఈ గుండుగాడే నన్ను ఎత్తుకొచ్చింది. ఈ గుండుగాడే రే నువ్వేనారా మా ఊని కాకిలా మార్చింది? అయితే మొత్తం తెలిసిపోయిందనమాట. నేను ఇన్ని రోజులు ఎంతో మందిని కాకులా మార్చాను, కానీ ఏ ఒక్కడు మనిషిలా మారడానికి ఇక్కడికి ఎవ్వరిని తీసుకురాలేదు, ఒక్క నువ్వు తప్ప. ఒప్పుకుంటున్నారా నువ్వు తెలివైన కాకివని? అట్లుంటదిరా కాకులు కొట్టేటోడా నాతోటి. రే అయిపోయింది, ఏదో అయిపోయింది. నువ్వు మర్యాదగా మా ఊని కాకిలా మార్చరా. రే 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 నేను కాకి లెక్క ఉన్న మనిషి లెక్క మార్చమంటారా అన్ని? అదే అదే కాకిలా ఉన్నాను మనిషిలా మార్చరా. నేను వాడిని మార్చనురా, వాడు అలానే ఉండాలి. ఎందుకని మార్చవరా? అసలు ఎందుకని అందరిని కాకిలా మారుస్తున్నావు? ఫ్లాష్ బ్యాక్ ఎందుకు చెప్పురా. ఏంట్రా నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలనా? ఇన్ని రోజులు నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు అడగలే, ఒక్క నువ్వు తప్ప. ఈ రోజు నీకు చెప్తారా? అనుకున్నారా నీకేదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని? సర్లే చెప్పిందో. మీకు నా ఫ్లాష్ బ్యాక్ తెలియాలంటే 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. లాంగ్ లాంగ్ బ్యాకో సాడ్ సాడ్ ఫ్లాష్ బ్యాకో. మధ్యలో నీ పాట ఒకటి, నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. ముందుగానే చెప్తానా, నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలంటే మీకు ముందు ఒక ట్విస్ట్ చెప్తా. మాకు ఏ ఆఫర్ ఉన్నా సర్లే, ఏందో ట్విస్ట్ చెప్పు. మీరు అనుకున్నట్టు నా ఫ్లాష్ బ్యాక్ ఈ జన్మలోవి కాదు, పోయిన జన్మలోది. పోయిన జన్మలోదా? పోయిన జన్మలో నీకెట్లా గుర్తుందిరా? అదే మ్యాజిక్. ఇప్పుడు మనం అందరం ఒక 70 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఫ్లాష్ బ్యాక్. అప్పుడు నేను కాకి జీవితం గడిపేవాడిని. నాకు అప్పట్లో ఒక ఫ్యామిలీ కూడా ఉండేది. 2 కాకి పిల్లలు, ఒక కాకి భార్య కూడా ఉండేది. నేను నా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఒక రోజు ఏమైందంటే, మాకు లంచ్ టైం అవడం వల్ల పక్కనే ఎవరిదో పెళ్ళైతుంటే అక్కడికి వెళ్ళి మిగిలిపోయిన ఇసురాకుల్లో ఉండే ఐటమ్స్ తిందామని చెప్పి మేము ఆశగా వెళ్ళినాం. మేము అనుకున్నట్టే ఆశ నిరాశ అవ్వలేదు. ఫుడ్ బాగానే ఉంది, టేస్ట్ సూపర్ ఉంది. ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం తినేసినాం. ఫుడ్ బాగా తినడం వల్ల మా అందరికి బాగా ఫుల్ అయిపోయింది. సర్లే బాడీలో ఉన్న ఫుడ్ కొంచెం అరిగించుకుందాం అని చెప్పి పైన ఎలాడుతున్న కరెంట్ తీగల మీద కొంచెం వాలినాం. అలా వచ్చిపోయేటోళ్ళని చూసుకుంటూ టైం పాస్ చేస్తాం. కానీ అప్పుడు ఒకటి జరిగింది. ఏం జరుగుతుంది? మహా అంటే షాక్ కూడా చచ్చిపోయారు అంతేనా? నీకెలా తెలుసురా? కొంపై షాక్ పెట్టింది నువ్వేనేంది? ఇట్లా ఫుల్ దొబ్బి తిన్నోళ్ళు చెట్టు మీదనో లేకపోతే ఇండ్ల మీదనో నించోవాలా, అంతేగాని కరెంట్ తీగల మీద కూర్చొని ఏలాడతాం అంటే కరెంట్ షాక్ కొట్టదా? అవును కదా, ఇంత చిన్న లాజిక్ నీళ్ళ మిస్ అయ్యాను. సర్లే మిస్ అయితే మిస్ అయిందిలే గానీ, నా ఫ్యామిలీ నేను చనిపోయిన ప్లేస్ లోనే పెద్ద గోడ కట్టిరు. ఆ గోడలోనే మా ఆత్మలు ఉన్నాయి. ఆత్మలు ఉన్నాయా? అదే బాడీలు ఉన్నాయి. ఇప్పుడు నాకు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. నీ బాడీ, నీ ఫ్యామిలీ బాడీ ఆ గోడలో ఉండడం వల్ల ఇప్పుడు అందరూ ఆ గోడ మీద పోస్తారుగా, అందుకే నీ కొమ్మ వచ్చి అందరిని కాకులో మారుస్తున్నావు అంతేనా? అబ్బా ఎంత కరెక్ట్ చెప్పావు, అంతా కరెక్టే. ఇంతగా నా కర్ర ఎదురా ఎడిపోయిందిరా, ఇప్పటిదాకా ఉంది. రే ఇదేనా కర్ర? ఇది నాకన్నా ఉంది, చూసుకో. అట్లుంటది మనతోని. రే 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 అది నా కర్ర. ఎలా తీసినవరా? ఎప్పుడు తీసినవరా? అసలు ఎట్లా తీసినవరా? నాది ఇచ్చారా? రే నీ గుండెతో పాటు లోపల గుజ్జుకోలేదు, మళ్ళీ తీర్థాన్ని ఎడుతున్నావు బే. చిన్న పిల్లని చేసి స్టోరీ చెప్పు, తోక చెప్పని చెప్పి ఇంకెప్పుడు నా కర్ర నొక్కేసినావు. నా కర్ర నాకు ఇచ్చారా ప్లీజ్ రే. కర్ర గుంజుకుంటే ఎడతాను ఏందిరా నాయన, నువ్వు ఎట్లా మంత్రగాడినైనవరా? అదంతా నేను తర్వాత చెప్తే ముందు నా కర్ర నాకు ఇచ్చిండ్రా ప్లీజ్ రే. నా కర్ర కావట్లే. నీవు ఇచ్చే రియాక్షన్లకి ఇందాక ఇచ్చిన ఎలివేషన్లకి ఏమన్నా సంబంధం ఉందా చెప్పురా? మళ్ళా మీరేమన్నా అనుకోండి, ఏమన్నా తిట్టుకున్నా, అది నా కర్ర నాకు కావాల్సిందే. నా కర్ర కావట్లే. నా ఇయ్యండి కర్ర కావాలి ప్లీజ్ రే, ఇయ్యండి రే. వీడేంద్ర కర్రీ లేదని చెప్పి బురదలు పంది బుర్రనెట్టు బులుతాడు. ఏడవకు రైస్తులకి నాగు ఏడవకు. ఇస్తావా కర్ర? ఈ తొందరగా ఇచ్చే ఇచ్చే ఇచ్చే. అరే సగం ముందుగా కర్రీ ఇరగొట్రా దాన్ని. ఎంత మందిని మార్చిండ్రాడు కాకి లెక్క, ఇరగొట్రా దాన్ని. చూసావు గారు మా ఊళ్ళో ఫైర్, ఆ కర్రని ఇరగొట్టేదాకా వాడు ఆగడు. మర్యాదగా వాడిని మనిషిలా మరుసో లేదా? ఇక్కడ మాత్రం అడుగు, అది తప్ప ఇంకేదైనా అడుగు, నేను చేస్తా. ఆ కర్ర నాకీరా, నేను ఇరగొడతా. నాకి నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇక తీసుకోరా, వాడు నిన్ను మార్చట్లేగానే 2 ముక్కలు చేసే దీన్ని చూడు మళ్ళీ ఎట్టెరగొడతాను. రావట్లేదండి, లేవట్లేరు. అరే ఇదైతే మస్తు బరువు ఉందిరా బాయ్. అయితే ఐ కాంటు ఐ తాటు నువ్వు ఇరగొట్టు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏంట్రా ఈ ఆఫర్ నాకు ఇచ్చినవా? సరే దీన్ని 2 ముక్కలు చేసి చూపిస్తా చూడు. రే రే వద్దురా ప్లీజ్ రా, మీకు దండం పెడతారా, ఇరగొట్టకంటారా రే. నాకున్నదా ఒక్క కర్ర రే, ఇరగొట్టకంటారా రే. నాలాంటి అమ్మాయి కూడా నేను మంత్రగానే ఏడిపిస్తారా? మీకు పురుగులు పడిపోతారా?
మేము మాట్లాడుకుంటే మధ్యలో నీ గోలేంద్ర నీ సంగతి చెప్తావు రేయ్ నిన్నే కాకిలా మాడతావు నీ ఇంటికి మొత్తం అడుగుతుంది అసలు నేనంటే ఏమనుకున్నారు ఒకసారి ఊళ్ళోకి వచ్చి నా గురించి అడుగురా ఇలా పక్కగా రేంజ్ ఏందో చూపుతా రే నువ్వు జుజీబీ కానీరా నీకన్నా తోపులే వచ్చిర్రా మాతో గొడవ నీకి వాళ్ళ వల్ల ఏం కాలే కావాలంటే పాద వీడియోలు చూసుకోపో అట్లాంటిది నన్నే కాకిలా మారుస్తావురా ఇవాళ నీ తల మీద ఒక్క ఇంటికి కూడా నేను మొత్తం గుండు చేసి పడేస్తా చూడరా రేయ్ వద్దురా అప్పుడు మాత్రం చేయకురా నా అందరికి జుట్టారు కారణం దీన్ని ఏం చేయకురా వదిలేరా ప్లీజ్ రే పొడవకురా పోయిందే నా విగ్గుడు పోయిందిరా ఇది బిగ్గారా నీ జుట్టు అనుకున్నా కదా ఇంకా మళ్ళా ఎన్నో రోజుల నుంచి కాపాడుకున్నా నా విగ్గు చినిగిపోయింది మొత్తం చింపేసినావు కదా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు రే ఎన్నో రోజుల నుంచి డబ్బు దాచిపెట్టుకుని ఒక బ్రాండెడ్ విగ్గు కొనుక్కున్నారా దాన్ని చింపేసినావు కదా నువ్వు రే ఏడవకు ఎందుకు అంత కనిపిస్తున్నావు తొక్కలో బ్రాండెడ్ విగ్గేగా పోతే షాప్ లో పోతే దీనికన్నా చీప్ అండ్ బెస్ట్ బ్రాండెడ్ విగ్గులు కనిపిస్తారా ఎందుకు ఏడుస్తున్నారు ఏడవకు ఏ పౌడరా చేసిందంత చేసి మళ్ళీ చీప్ బెస్ట్ బ్రాండెడ్ అంటారు అసలు మీకేం తెలుసురా ఏంటి బ్రో అంత మాట అన్నావు విగ్గు గురించి నాకేం తెలుసా సరే చెప్తా విను బాబు గారు బతుకుంటే ఒక మాట అనేవారు గడ్డమైతే వచ్చింది కానీ జుట్టే రాలిపోతుంది అంటే నాకేం అర్థం కాలే బొక్కలోది నాకే అర్థం కాదు నీకేం చెప్పండి రా నీతి వాక్యాలు వినాలి అంతేగాని దాని అర్థాలు అడగొద్దు సర్లే పోతమైన తొక్కలో విగ్గు ఇసా దీనికన్నా తోపు బ్రాండెడ్ విగ్గు కొనుక్కోవాలి ఎంత ఇద్దాం ఏమో అరే భయ్ నీ సమస్య నాకు చెప్పినట్టయితే మంచి సొల్యూషన్ ఇద్దును మళ్ళా ఆదివాసుల హీరాయిల్ అని ఉంటది మళ్ళా అది బీటిలో అనుకో మస్తు జుట్టు పెరిగిద్ది నువ్వు విగ్గులు కొనడం కాదు నీ జుట్టు కట్ చేసి నువ్వే విగ్గులు అమ్ముకుంటావు అవునా ఇది ఎప్పుడు పెట్టారు నా తెలియకుండా సర్లేగా ఎక్కువ దొరుకుతుందా ఆన్లైన్ లో దొరుకుద్దా లేకపోతే బయట దొరుకుద్దా చెప్పన్నా ఆన్లైన్ పేమెంటా లేకపోతే డైరెక్ట్ క్యాషా ఏదైనా సరే అక్కడ రెండు ఉన్నాయి చెప్పన్నా ఎక్కువ దొరుకుద్దన్నా అసలు మేము దేనికి వచ్చినాం ఏం చేస్తున్నాం మొత్తం ట్రాక్ మొత్తం మారిపోయిందిగా ఒరే లపాకి మనం అసలు దేనికి వచ్చినాం ఏం చేస్తున్నారు రే మర్చిపోయిన వారంతా మర్చిపోయిన మళ్ళీ అరే గుండు బాబు ప్లీజ్ నన్ను మనుషులకి మార్చరా రే సారీ ఐ కాంట్ ఏ ఎందుకు అదంతేరా వదిలే ఊకే అదే ఎందుకు చెప్పాను బ్రదర్ ఏం చేసుకుంటావు చేసుకో ఎందుకు చెప్పవురా ఇప్పుడు చూడరా రే 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 ఏం చేస్తున్నారు తల మీద రే లేరు లేరు రే నొప్పి వస్తుంది లేరు రే ఇదేందో తెలిసినా లపాకి గాన్ని కాకిలా మార్చినందుకు ఆడిచ్చే పెద్ద గిఫ్ట్ ఇప్పటికైనా చెప్పకపోయి ఉండావో ఇంకో పెద్ద గిఫ్ట్ వస్తుంది తీసుకుండేవా ఎంత ధైర్యం ఉంటే నా గుండు మీద ఇంటూ మార్కేస్తావరా నీకు నేను ఇస్తారా గిఫ్ట్ ఏ బుస్ ఇప్పుడు మాట్లాడు కాకప్ప ఒకసారి మాట్లాడుస్తానే లేవు చూద్దాం ఏం చెప్తున్నావురా నాకేం ఒక్క ముక్క అర్థం కావట్లేదు కరెక్ట్ చెప్పు సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఈ పౌడర్ బాగానే పనిచేస్తుంది తప్ప ఒరే నువ్వేం మాట్లాడుతున్నావురా నువ్వు నార్మల్ గా మాట్లాడుతున్నా అర్థం కాదు ఇప్పుడు కాకిలా మాట్లాడితే నాకేం అర్థం అవుతుందిరా నాకేం అర్థం కావట్లేదురా అట్లుంటది మనతోని ఏం చేసావురా మా ఊరిని మర్యాద ఇప్పుడు మనిషిలా మారుస్తావు లేదా లేకపోతే ఈ కర్ర ఎరగొట్టి పడి దుబ్బుతా నువ్వు విరగొట్టలేవురా కర్రని ఇప్పటి వరకు మీకు తెలియని ఒక రహస్యం నేను చెప్పనా మీరు అనుకున్నట్టు నేను మనిషిని కాదురా ఆత్మని వామ్మో లపాకి వీడేంద్ర ఇంత పెద్ద కాకిలాగైండు వీడిని ఎలా మనం ఎదుర్కొనేది ఈ రోజు మిమ్మల్ని ఎవరు కాపాడలేవర్రా ఈ రోజు మీరేనా నాకు లంచు నన్ను వదిలే అన్న నీ గురించి తెలియక మేము ఏమేదో చేసిన అన్నావు కాంటికి కర్ర కూడా తీసుకున్నా మమ్మల్ని వదిలే అన్న మీరిచ్చేదేంద్రా నేనే తీసుకుంటారా మిమ్మల్ని తినేసి వామ్మ ఈ కాగ్గడి మనం తినేసినట్టు ఉన్నారు ఎలా ఇప్పుడు మనం తప్పించుకునేది రే రే ఏం చేశారో నన్నే పంజరంలో చేసిన మర్యాద బయటకు వదులురా రే అమ్మా ఇప్పటిదాకా ఈ కర్రని తుపాస్ కర్ర అనుకున్నారా ఇది మామూలు కర్ర కాదు రే తెలిసిపోయింది నా రహస్యం మర్యాదగా నా కర్ర నాకు ఇచ్చాను రే నేను ఇవ్వనురా నాకు స్టోరీ మొత్తం అర్థమైపోయింది ఇప్పుడు నీతో ఆడుకుంటారా నేను కబడ్డీ ఏంట్రా నాతో ఆడుకుంటావా సరేరా చూడరా ఇప్పుడు నీ సంగతి చెప్తా ఆహా పావులా మారినవా సరేరా ఇప్పుడు చూపిస్తా ఈ కాటరాజు గాడు ఆడించే ఆట ఏంట్రా ఇప్పుడు ఎలుగుబంట సరేరా దీనికి కూడా నా దగ్గర ఒక అస్త్రం ఉంది చూడు ఈ సగంగాడు అనుకుంటే ఏమనుకున్నారా చలికాలం వచ్చింది కదా వణుకుతుడు అనుకున్నావా చలికాలం వచ్చినా వానాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా ఏ కాలం వచ్చినా నా బాడీలో ఫైర్ ఎప్పుడు ఫైర్ లాగా వెలుగుతుంది ఎగ్జాంపుల్ ఈ ఫైర్ లాగా అమ్మో మంట వద్దురా రే నా దగ్గర తీసుకురాకరా మంట నాకు అదంటే భయం రా వద్దురా నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా ఏ జంతువులా మారుతావు తొందర మారు ఆగరా కొంచెం టైం రాదురా ఎమ్మట మారమంటే ఎట్లా మారుతావు కొంచెం ఆలోచించుకోవద్దు నేను రే గుండుగా నీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందిరా ఇక నీ బతుకంతా ఇగో ఈ సీసాలోనే దాగి వచ్చే లోపలికి రా ఏంటి నేను సీసాలో పోవాలి నేను పోతున్నా లోపలికి నేనా ఏంట్రా నవ్వు చిన్నపిల్లల దగ్గర నుంచి వాడిన డైపర్లు నొక్కేసడం లాగా
ఏంటి బ్రో అంత మాట అన్నావు నేను నెట్నే వదిలేసిన అనుకో ఈ రోజు మావని మార్చినావు రేపు వాడిని మారుస్తావు ఇక తర్వాత అయితే ఊరినే మార్చి పడుపుతావు నువ్వు ఈ సీసాలో కూర్చోయిగా నీ ఫ్రెండ్ గాని మారుస్తా కర్ర కూడా నీకని ఉంచుకో కానీ నేను సీసాలోకి మాత్రం పోనరా. ఎందుకు పోరా ఏమే కర్రా ఈ గుండుగానే తీసిపోయి ఆ సీసాలై రే నేను పోనరా ప్లీజ్ రే నన్ను లోపల పోనీకండ్రా రే 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 రే. అది గమ్మున లోపల కూర్చొని చెక్కపాని చేసుకో బయటికి మాత్రం రాకే. అసలు నీకున్న పవర్స్ అన్ని కర్రలోనే కదా అసలు ఈ కర్రే లేకుండా చేస్తా చూడరా ఈ అమ్మ ఎట్నో గిట్ట బయటపడ్డారా నువ్వు లేకపోతే నేను నిజంగా చదువును కాకిలక చదువును ఎట్టుంది నువ్వు పోయి బయటపడ్డారా. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందారా ఎక్కడ పడితే అక్కడ పోయొద్దని. బుద్ధి వచ్చిందిరా బుద్ధితో పాటు అన్నీ వచ్చినాయి ఇంకా ఆడపడితే ఆడ కాదు ఇంట్లోనే పోయారు మళ్ళా. ఇప్పుడు ఫుల్ అయిందారా మళ్ళీ ఒక్క నిమిషం ఆగురా. నల్లని మబ్బు కమ్మిన చంద్రుడిలా ఈ నా ఫ్రెండ్ గారికి ఇంత జరిగిన కూడా ఇంకా బుద్ధి రాలే. సుడిగాలిలో పడి పడి లేచే. ఇలాంటి ఫ్రెండ్ గారికి మనం మార్చలేము ఆగరా నీ సంగతి చెప్తా. బిల్లింగ్ మా బాబు స్మార్ట్ శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజకి తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్.